లేదా డిసెంబర్లో కర్ణాటకకు కొత్త సీఎం వస్తారని చెప్పింది విపక్ష బీజేపీ. ముహూర్తం ఫిక్స్ అయిందని తెలిపింది. అయితే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అసలు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పదే పదే చర్చ ఎందుకొస్తోంది? నవంబర్ లేదా డిసెంబర్లో కర్ణాటక సీఎం మారిపోతారని బీజేపీ చెప్పింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని తెలిపింది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో క్యాంప్స్ నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రక్రియ సీఎం సిద్దరామయ్య చేస్తున్నారని, 5 ఏళ్లు పదవిలో కొనసాగాలనుకుంటున్నారని చెప్పారు. డీకే శివకుమార్ సైతం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హైకమాండ్ సైతం చాలా బలహీనంగా ఉండటంతో ఏవీ చేయలేకపోతుందని, సంతలో పశువుల్లా కర్ణాటక ఎంపీలు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు ప్రహ్లాద్ జోషి. అయితే బీజేపీయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ గ్యాలం వేస్తోందని, వారిపై సీబీఐ, ఈడీ దాడులకు పురికొల్పుతోందని విమర్శించారు. బీజేపీలో చేరకపోతే దాడులు చేయిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారు. కొంతమంది మంత్రులు సైతం డీకే శివకుమార్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా గత ఎన్నికల్లో 138 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల కన్నా ఎక్కువే. బీజేపీకి ఉన్నది కేవలం 85 సీట్లు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే డీకే శివకుమార్ లాంటి వారిని తమ వైపు తిప్పుకోవాలి. అయితే డీకే శివకుమార్ కు సీఎం పదవిపై ఆశ ఉన్నా కాంగ్రెస్ పార్టీని వీడాలన్న ఉద్దేశం లేదు. గతంలో గెలిచినప్పుడే సీఎం పదవి కోసం గట్టిగా పట్టుబట్టారు డీకే. అధిష్టానం దగ్గర ఆయనకు మంచి పలుకుబడి ఉంది. చెరో 2.5 ఏళ్లు పదవిని పంచుకోవాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఆయన దిగివచ్చినట్లు చెప్పుకున్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే సీఎం అంటున్నారు. మంత్రివర్గంలో సగం మందిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామంటున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9, బీజేపీకి 17, జేడీఎస్ కు 2 లోక్సభ సీట్లు వచ్చాయి. అందుకే కర్ణాటకలో తమకు బలం ఉందని చెప్పుకుంటోంది బీజేపీ. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ ఉంది. కాంగ్రెస్లో ఒకవేళ ముఖ్యమంత్రి మార్చుకుంటే వాళ్ళ అంతర్గత వ్యవహారము. బీజేపీ వాళ్ళకి చెప్పేం మార్చరు కదా వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, ఎవడైనా కాస్త అటు ఇటు ఇట్లాడేవాడు, లేదా ఈ ముఖ్యమంత్రి మారితే ఎందుకు వచ్చినా కూడా ఈ బీజేపీలో పోతే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ రకంగా మహారాష్ట్ర తరహాలో ఇంకేదన్నా కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా చురుగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం, పెద్ద మార్పు వచ్చేసింది దేశంలో. మోడీ ప్రభుత్వం పనికిరాదు అనేటువంటి వాతావరణం వచ్చేసింది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మరింత ఐక్యంగా ఈ పుకార్లు ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా మరింత పట్టుదలతో వాళ్ళు కనుక పనిచేస్తే నేను అనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే మారదు, కర్ణాటకలో ముఖ్యమంత్రి మారడు, ముఖ్యమంత్రి కొనసాగుతాడని అనుకుంటున్నాను. వాళ్ళు ఏమైనా మార్చుకుంటే ఐక్యంగా వాళ్ళు మార్చుకుంటే మనకేంటి అభ్యంతరం, మనకేమి సంబంధం లేదు అది. అందుకోసం దక్షిణ భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు మరింత ఐక్యంగా జాగృతితో ఉండకపోతే అన్ని పార్టీలను విడగొట్టే కార్యక్రమంతో బీజేపీ ఉంది. సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు, అధిష్టానం ఆశీస్సులు ఉండాలని ఊరికే మాట్లాడితే ఉపయోగం లేదన్నారు ప్రస్తుత సీఎం సిద్దరామయ్య. అంటే ఆ రెండు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు. అయితే అధిష్టానం ఆశీస్సులుంటే సీఎం అయిపోవచ్చని ఇటీవలే వ్యాఖ్యానించారు డీకే. అందుకే నవంబర్ లేదా డిసెంబర్ విప్లవం తప్పకపోవచ్చని అంటున్నారు మరికొందరు. సిద్దరామయ్యపై ఈ మధ్య కాలంలో పారిశ్రామికవేత్తలు సైతం మండిపడుతున్నారు. మరోవైపు బీహార్ ఎన్నికల వేడి కర్ణాటకను తాకింది. బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ ఎంపీలు జగదీష్ షెట్టర్, బివై రాఘవేంద్ర చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వారిపై విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల కోసం కేబినెట్ లోని అందరు మంత్రులు, అధికారులకు టార్గెట్లు నిర్దేశించి అవినీతి సొమ్మును బీహార్ కు తరలిస్తున్నారని బీజేపీ ఎంపీ రాఘవేంద్ర అన్నారు.
ఈ మధ్య కాలంలో మంత్రులందరికీ ఇదే ప్రధాన వ్యాపారంగా మారిందని వ్యాఖ్యానించారు. జగదీష్ షెట్టర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేబినెట్ మంత్రులతో సీఎం సిద్ధరామయ్య డిన్నర్ మీటింగ్ పెట్టి బీహార్ ఎన్నికలకు నిధులు సమకూర్చే విషయంలో లక్ష్యాలు నిర్దేశించారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకను ఏటీఎంలా వాడుకుంటోందని విరుచుకుపడ్డారు. అయితే కర్ణాటక నుంచి 5 పైసలు కూడా బీహార్ ఎన్నికలకు వెళ్లలేదన్నారు. గతంలో వారు చేసిన పనిని తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలంటూ డీకే శివకుమార్ సవాల్ చేశారు.